ఆ దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్ గా ఉన్నా, మీరు కూడా సూపర్ గా ఉన్నారు అనుకుంటున్నా. బైక్ రీడింగ్ చూసేద్దాం ఫస్టే. 40,609 అట్ ప్రజెంట్ సైదాబాద్ ధోబిఘాట్ దగ్గర ఉన్నాం మనము. ఒక 1-2 డేస్ అవుతుంది ఈ ఇక్కడ ఓపెన్ చేసి. ఇంతకుముందుకి ఇదంతా క్లోజ్ ఉండే, యూటర్న్ ముందుకు అన్నా ఈ రైట్ సైడ్ అన్న పోవాలి, లెఫ్ట్ సైడ్ అన్న ముందుకు పోవాల్సింది ఉండే. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసేసినారు. అండ్ స్ట్రేట్ వెళ్ళిపోతే సరూర్ నగర్ వస్తుంది, లెఫ్ట్ వెళ్ళిపోతే సైదాబాద్ వై జంక్షన్ అటువైపు వెళ్తాము. అండ్ రైట్ వెళ్ళిపోయినాం అనుకోండి, మనం ఇటు సైదాబాద్ దాటేసి మన ఐఎస్ సదన్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ బోర్ వేస్తున్నారు. వావ్, ఫ్లైఓవర్ కింద బోర్ వేయడం అనేది నేను ఇప్పుడే చూస్తున్నా. ఎప్పుడు చూడలే ఇంత ముందుకు ఎక్కడ కూడా. బట్ ఈ బ్రిడ్జ్ కింద, ఈ స్టీల్ బ్రిడ్జ్ కింద అయితే బోర్ అయితే వేయడం జరుగుతుంది. హైదరాబాద్ లో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ద జర్నీ అనే సిరీస్ ని మనం స్టార్ట్ చేసినాం. కంటిన్యూగా వీడియోలు చేస్తూ వెళ్తున్నాం. ఇంతకుముందుకు ఓన్లీ ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు జరుగుతాయి అక్కడ దాకా వెళ్ళి, ఎక్కడైతే డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడ మాత్రమే వీడియో తీసేది. ఇప్పుడు అట్లా కాకుండా నేను ఎటు ట్రావెల్ చేస్తున్నా ఆ వీడియోస్ తీయాలని డిసైడ్ అయిపోయి ఇక ఒకదాని తర్వాత ఒకటి తీస్తున్నా. రీసెంట్ గానే ముస్రంబాగ్ టు నాగోల్ ఒక వీడియో చేసిన, కొంతమంది చూసినారు, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి, ఇది సంతోష్ నగర్ స్టీల్ బ్రిడ్జ్. సిగ్నల్ వాటది చూసుకోవచ్చు. మంచి ప్రైమ్ టైం, ఆఫ్టర్నూన్ టైము. డే టు టైం కూడా చూపిస్తా కొంచెం ముందు పోయినాక. స్టార్టింగే చూపించేది ఎప్పుడైనా, ఈసారి ఫ్లోలో వచ్చేసిన. ఇదిగోండి, ఇది డౌన్ రామ్. ఇప్పుడు మన నల్గొండ ఎక్స్ రోడ్ నుంచి మనం వచ్చినాం అనుకోండి, ఇటు చెంపాపేట్ హర్మాన్ ఘాట్కి వెళ్ళాలనుకుంటే ఇటు దిగొచ్చు ఫ్లైఓవర్ మీకని. లేదా ఓవైసీ సైడ్ వెళ్ళిపోవాలనుకుంటే స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం యాదగిరి థియేటర్ దాకా వెళ్ళిపోవచ్చు. హోల్డ్ ఆన్, ఇది ఎవరో అన్న ఈడనే కార్ ఆపిండు. ఇది ఏం చెప్తాం మనం భారతదేశంలో. ఇదిగోండి, ఇక్కడ ఫ్రీ లెఫ్ట్ కూడా ఓపెన్ చేసారు, ఇంతకుముందు క్లోజ్ ఉండే. ఇదిగోండి, ఇదంతా కూడా వర్క్ జరిగింది. గత 3 జనవరి నుండి అయితే స్పీడ్గా జరిగింది అబ్బా వర్క్. అంతకుముందు చాలా స్లోగా జరిగింది. కానీ ఇది ఐఎస్ సదన్ నుంచి మనము లెఫ్ట్ తీసుకున్నాము. ఈ లెఫ్ట్ తీసుకుంటే చెంపాపేట్ కర్మాన్ ఘాట్ రూటు. ఈ రూట్లో మనం ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం. ఓకే, కెమెరా యాంగిల్ కొంచెం సెట్ అవుతుంది కొంచెం ముందుకు వెళ్ళిపోగానే. డే అండ్ నైట్ వర్క్ అనేది జరుగుతుంది ఇక్కడ. నైట్ టైంలో కూడా వర్క్ జరుగుతుంది. వీలైతే ఒక రోజు నైట్ టైం వీడియో తీసి కూడా రిలీజ్ చేస్తా. మీకు ఈ ఏరియా తోటి ఏమైనా మెమోరీస్ ఉన్నాయా? మెమోరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎక్కడికి వెళ్ళినా మనం మెమోరీస్ అనేటివి రీకలెక్ట్ చేసుకుంటాం. నేను ఇప్పుడు మెమోరీస్ని క్రియేట్ చేసుకుంటున్నా ఈ రూట్లో పెళ్ళైనప్పటి నుంచి. ఎందుకంటే మా అత్తగారు సైదాబాద్ కాబట్టి ఇక్కడికి రావడం, ఇక్కడ నుంచి వెళ్ళడం. ఇదిగోండి, ఇదంతా క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇదంతా కూడా వర్క్ జరుగుతుంది కంటిన్యూస్లీ డే అండ్ నైట్. రోడ్డు నేరో ఉంది, ప్రైమ్ టైంలో ఇక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అవుతుంటుంది. ఇది ట్విన్ టవర్స్ ఇటీవలనే ఓపెన్ అయింది. దాంట్లో ఎవరైనా ఉంటే వీడియో చూస్తుంటే ఈ ట్విన్ టవర్స్లో నుంచి కొంచెం కామెంట్ చేయండి. మెయింటెనెన్స్ ఎలా ఉంది అదంతా అనేది. ఒకవేళ రెంట్ ఉంటే రెంట్ ఎంత ఉంది అనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ కొంటే అది ఎంత కాస్ట్ కొన్నారో కూడా కామెంట్ చేయండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అంతే. ఓకే బ్రోస్, ఇట్లా వచ్చేస్తారు. స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం మనం. నెక్స్ట్ వచ్చేది ఇదంతా కూడా చెంపాపేట్. ఎవ్రీ టైం ఇక్కడ మాత్రం 99% వీకెండ్లో ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉంటారు. ఎగ్జాక్ట్ ఇక్కడనే రైట్ సైడ్లో విజువల్లో చూసారు కదా, ఈ ఫంక్షన్ హాల్ దగ్గరనే భారత్ గార్డెన్స్ దగ్గర కంపల్సరీ ఉంటారు. అండ్ చెంపాపేటలో కొంతకాలం క్రితమే ఇంప్లిమెంట్ చేసారు ఇదంతా. డివైడర్లు పెట్టి దానిపైన ఐరన్ ఫ్రేమ్లు పెట్టి ఎల్లో అండ్ బ్లాక్ పెయింట్ తోటి పెయింట్ వేసినారు. చాలా మంది అది ఎక్కి దాడుతుంటారు కొంతమంది. వాస్తవానికి నడిచే వాళ్ళకి దూరం అయినా కూడా చాలా మంచిదే ఇది. ఎందుకంటే వెహికల్స్ స్పీడ్గా వస్తుంటాయి, ఇట్లా దాటే వాళ్ళు దాటుతుంటారు, పోతుంటారు, ఇబ్బంది అవుతుంది అని ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు. నడిచే వాళ్ళకి కొంత ఇబ్బంది అయినప్పటికీ ఇది మంచి పరిణామమే.
యూటర్న్ కంటే అక్కడ భారత్ గార్డెన్ దాటితే ఇక మనం ఈ చెంపాపేట ఎక్స్ రోడ్ దాకా రావాలి. ఈ చెంపాపేట ఎక్స్ రోడ్ నుంచి రైట్ సైడ్ మీర్పేట్కి వెళ్తున్న దారిలో రోడ్ అయితే నిర్మించారు. దాని గురించి కూడా మనం వీడియో తీయడం జరిగింది. సిగ్నల్ ఉంది, ఆగాలి. చెంపాపేట్ క్రాస్ రోడ్. ఓకే, గో, లెట్స్ గో. ఇట్ సైడ్ మీర్పేట కొత్త రోడ్ అదే. బస్ షెల్టర్ ఉంది, పర్వాలేదు, బతికిచ్చిరు. నాకు ఎందుకంటే బస్ షెల్టర్ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. ఎండ కొట్టిన వర్షం పడ్డ కొంచెం నిలబడ్డానికైనా, అందరు కూర్చోలేకపోయినా నిలబడ్డానికైనా ఒక బస్ షెల్టర్ అనేది ఉండాలి. చాలా చోట్ల బస్ షెల్టర్ అనేది లేదు, అది కూడా నిర్మిస్తే బాగుంటుంది. ఇక మొన్న హైదరాబాద్లో గంట వర్షం పడితే మొత్తం మోడర్న్ హైదరాబాద్ అంతా మునిగిపోయింది. దాని మీద చాలా చర్చ జరుగుతుంది. టైం వచ్చినప్పుడు మళ్ళా ఎక్కడైనా మునిగినప్పుడు దాని గురించి డీటెయిల్స్గా మాట్లాడుకుందాం. గతంలో పంజాగుట్ట ఆ ఏరియాలో కూడా మునిగినప్పుడు మనం వీడియోలు చేసినాము. ఇక ఈ ఏరియాలో చాలా గార్డెన్సే ఉంటాయి. ఇదిగోండి ఒక గార్డెన్, అందులో మినర్వా గార్డెన్స్, అండ్ పక్కన ఇంకొక గార్డెన్. ఇట్లా చాలా గార్డెన్సే ఉంటాయి. ఇగో విజయ్ కన్వెన్షన్, చాలా ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. ఇగో లక్ష్మీ గార్డెన్స్, వరుస పెట్టి గార్డెన్స్ ఉంటాయి. అండ్ చాలా హాస్పిటల్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి, ఇది ఫోకస్ హాస్పిటల్, అండ్ ఇటు సైడ్ రోబోటిక్ హాస్పిటల్స్. ఇక ఇది ఆ రూట్లో ఇంకొకసారి ట్రావెల్ చేసినప్పుడు అటు సైడ్ ఉన్నాయని చూపిస్తే, ఒకసారి ఇప్పుడు మనం ఇటు బైరామాల్ కూడా వైపు వెళ్తున్నాం కాబట్టి ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి మాత్రమే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇటు షిఫ్ట్ చేస్తే కొంచెం చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. రీసెంట్గానే ఒక బ్రో కామెంట్ పెట్టిండు, అన్న కొంచెం కెమెరా ఫాస్ట్గా తిప్పకండి, మెల్లగా తిప్పండి అని. ఇదిగోండి, ఇది నర్సింగ్ హోమ్. ఇలా వీడియోలు తీయడం వల్ల ఎవరికి ఉపయోగం అవుతుంది అంటే, ఏరియాలోకి కొత్తగా వచ్చిన వాళ్ళకి, ప్లస్ ఒకప్పుడు ఈ ఏరియాలో ఉండిపోయి ఇప్పుడు అబ్రాడ్లో ఉన్న వాళ్ళు చూసి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, అదే మా ఏరియా ఎట్లా డెవలప్ అయిందా అని. ఈ ఏరియాలో ఒకప్పుడు ఫంక్షన్స్ చేసుకొని, పెళ్ళిళ్ళు, బర్త్డేలు, యానివర్సరీలు చేసుకొని ఫారెన్కి వెళ్ళిపోయి ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మెమరీస్ని రీకలెక్ట్ చేసుకుంటారు. ఇదిగోండి, పైప్ లైన్ వర్క్ కూడా జరుగుతుంది ఇక్కడ. సామా నరసింహారెడ్డి గార్డెన్స్. మ్యాన్హోల్స్ కడుతున్నారు. రామ సరస్వతి గార్డెన్స్ పార్కింగ్ అంట. ఇదంతా పైప్ లైన్ వర్క్ జరుగుతూనే ఉంది. కొంచెం వర్షం పడడంతో ఎండ తగ్గుముఖం పట్టింది కాబట్టి మధ్యాహ్నం కూడా ట్రావెల్ చేయగలుగుతున్నాయి. మధ్యాహ్నం వెళ్ళి వీడియోలు తీస్తున్నా. ఇక మాకు కొడుకు పుట్టినప్పటి నుంచి కొంచెం నా పని విషయంలో టైం టేబుల్ అనేది సరిగ్గా లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాడి మీద ఫోకస్ పెట్టాలి కాబట్టి టైం గ్యాప్ తీసుకొని వెళ్తున్నా, వస్తున్నా. ఈ మధ్యలో రీఫోకస్ అనేది స్టార్ట్ చేసిన ఈ మంత్లో నుంచి. అనుకుంటా 2 రోజులు మస్తు గట్టిగా తీసిన వీడియోలు, మళ్ళీ వారం రోజులు ఆగాల్సి వచ్చింది. ఇక రకరకాల రీజన్స్ ఉంటూనే ఉంటాయి. 5 మొబైల్స్. ఇటు మనం ఇప్పుడు చెంపాపేట దాటేసి కర్మాన్ ఘాట్ వచ్చేసినాము. మీకు ఇంకా ఏ ఏరియాలో వీడియో కావాలనేది ఖచ్చితంగా డీటెయిల్డ్గా కామెంట్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. బజాజ్ ఎలక్ట్రానిక్స్ చాలాసార్లు వచ్చి దీంట్లో ఎంక్వైరీ చేసిపోయినాము. రీసెంట్గా నేను నా మిస్సెస్ కూడా వచ్చినాము, వాషింగ్ మిషన్ గురించి కనుక్కుందామని. తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాం, చూడాలి. మారుతి సుజుకి అరీనా హార్డ్వేర్ షాప్లో యాజ్ యూజువల్. ఇక్కడ ఒక స్కూల్ ఉంది, శ్రీ చైతన్య టెక్నో కరిక్యులం. ఇక ఒక వారం రోజులు అయితే ఈ వారంలోనే స్కూల్స్ ఓపెన్, కాలేజీలు ఓపెన్. ఇదిగోండి టాటా మోటార్స్ కార్ల షోరూమ్లు కూడా బాగానే ఉన్నాయి. అన్న వెనక నుంచి ఆరం కొడుతుంది, మనం ఆల్రెడీ డెడ్ లెఫ్ట్లో ఉన్నా కూడా. గెలాక్సీ కేఫ్ అండ్ రెస్టారెంట్. ఇన్స్టాగ్రామ్లో మధ్యలో అలీం ఉన్నప్పుడు మస్తు అడ్వర్టైజ్మెంట్లు వచ్చినాయి వీళ్ళే. ఇది ఓన్డ్ షోరూమ్, ఐ మీన్ బట్టల
స్టైల్ యూనియన్. నేను మా బొమ్మాడిది సోను, మా బొమ్మాడిది పేరు. అందులో పోయి మా బాబు పేరు పెట్టిన ఫంక్షన్ అప్పుడు కొరకు డ్రెస్ కొనుక్కున్నాం అనమాట. ఈ లోపలికి వెళ్తే ఏమొస్తుంది, అటు సరూర్ నగర్ వైపు వెళ్తాం అనుకుంటున్నా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. అండ్ ఇక్కడ మాంగళ్య ఓపెన్ అయింది. ఇక్కడ బస్సు ఆగుతుంది. బస్సు చూడండి రోడ్డుకి మధ్యలోనే ఆగింది. బట్ ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇక్కడ ఆగాలి యాక్చువల్లీ బస్. అరే రే ఇటు సైడ్ ఒక మాల్ ఉంది. ఎప్పుడెప్పుడా ఓపెన్ అవుతుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఆ మాల్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తా. కొలిషియం మాల్ ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. ఈ రూట్లో ఏది లేదు మల్టీప్లెక్స్ ఇలాంటి మాల్ అనమాట. ఓ ఇదేంది చూడండి, పెద్ద మిషన్, అది లిఫ్ట్ చేస్తుంది ఏందో వెయిట్ని. అండ్ ఇదిగోండి మాంగళ్య. ఇక్కడికి వచ్చి మా వాడికి కొన్ని డ్రెస్సులు కొన్నా నేను. అదే ఇక్కడ ఇదిగోండి ఈ వర్క్ జరుగుతుంది. ఇది ఏదో లిఫ్ట్ చేస్తుంది మొత్తానికైతే. ఇవి చలో నెక్స్ట్. ఇది బ్యాగ్ ఇంటికి తీసుకెళ్తున్నా. చలో మీకు ఈ కర్మాన్ ఘాట్ తోటి కూడా ఏమైనా మెమరీస్ ఉంటే వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకప్పుడు నేను ఎక్కువ రెగ్యులర్గా కొత్తపేట, మలక్పేట్, నల్గొండ ఎక్స్ రోడ్, అటు సైదాబాద్ అలా ట్రావెల్ చేస్తుండే. అవి గల్లీల్లో టర్న్లు ఎక్కువ ఇబ్బంది అవుతుందని ఆ తర్వాత నేను షిఫ్ట్ అయిపోయి ఈ రూట్లో ట్రావెల్ చేస్తుంటా. ఉప్పల్కి వెళ్ళాలంటే సీదా ఒకటే రోడ్డు. బైరామాల్ కూడా అటు నుంచి లెఫ్ట్ కొడితే ఎల్బీ నగర్ అదంతా. ఇదిగోండి అపార్ట్మెంట్లో ఆరెంజ్ ఎస్టీల్ అని ఏదో ఉంటుంది పేరు సంథింగ్. వచ్చేసినాం బైరామాల్ కూడా. నెక్స్ట్ అంతా ఇక సాగర్ రింగ్ రోడ్, ఆడ ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్, సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్ ఉంటుంది. రత్నదీప్, దీని పక్కనే ఎగ్జామ్ జరుగుతుంటాయి అబ్బా. అయాన్, టీసీఎస్ అయాన్ అని ఉంటుంది కదా, గవర్నమెంట్ ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదా. మస్తు ట్రాఫిక్ జామ్ అవుతుంటుంది అప్పుడు. విజయపూరి కాలనీ. ఈ లెఫ్ట్ కూడా ఎందుకు చూపిస్తా అంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. ఫెడరల్ బ్యాంక్ మొత్తం రోడ్ చూసుకుంటే పోతేనే ఏం ఉండదు కాబట్టి లెఫ్ట్ సైడ్లో కూడా అన్ని విషయాలు ఉంటాయి చూపించడానికి అని అట్లా లెఫ్ట్ పెడుతుంటా కెమెరా. బ్రిడ్జ్ స్టోన్. ఈ మధ్యలో మా వాడు ఒకడు కారు కొన్నాడు, మీకు తెలిసిందే, నాతో ఉంటాడు తమ్ముడు. ఆ కార్లోనే మనం లడాక్ దాకా పోయించినాం. చాలా వీడియోలు చేసినాం కానీ వ్యూయర్షిప్ లేదని ఆ వీడియోలు అప్లోడ్ చేయట్లేదు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటూనే ఉంటా టైం వచ్చినప్పుడల్లా. ప్యాంగాంగ్ లేక్ వీడియో పెడితే 1000 మంది కూడా చూడలేదు. ఇక అది అంతే, యూట్యూబ్ గురించి అంతే, అట్లే ఉంటుంది. మనం ఎలాంటి కంటెంట్ చేస్తే అలాంటివే చూస్తుంటారు. మధ్యలో కంటెంట్ మారిస్తే వ్యూస్ ఏం రావు. ఎస్, వచ్చేసినాం బైరామాల్ కూడా. ఈ బైరామాల్ కూడా తోడు మీకు ఏమైనా మెమరీస్ ఉంటే కూడా కమెంట్ చేయండి. మనం ఫ్రమ్ సైదాబాద్, ధోబీ ఘాట్, ఐఎస్ సదన్, కర్మాన్, చెంపాపేట్, కర్మాన్ ఘాట్, బైరామాల్ కూడా ఈ ఏరియాస్ అన్ని ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాం మనం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే సాగర్ రింగ్ రోడ్ వస్తుంది. అటు నుంచి రైట్ కొట్టేసినాం అనుకోండి, మళ్ళీ ఓవైసీ జంక్షన్కి వెళ్ళొచ్చు. అటు నుంచి ఇక్కడ నుంచి సాగర్ రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ కొట్టేసినాం అనుకోండి, మనం ఎల్బీ నగర్ వైపు వెళ్ళొచ్చు. అండ్ స్ట్రైట్ వెళ్ళిపోతే రైట్ సైడ్ కట్ అయితే స్ట్రైట్లో సాగర్ వైపు, ఇబ్రహీంపట్నం వైపు వెళ్ళొచ్చు. అక్కడ రైట్ కట్ కాకుండా స్ట్రైట్ సీదాగా సాగర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళిపోయినాం అనుకోండి, మనము వనస్థలపురం వైపు వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ హైదరాబాద్ని టచ్ చేయాలి, మోటో వ్లాగ్ వీడియోలు చేయాలని ఆశతోటే ఉన్నా. చూడాలి. మొన్నటి వరకు ఇదైతే మస్తు బిజీ ఉండే ఈ గ్యాస్ కోసం. ఇది పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్.
గంటలు గంటలు వెయిట్ చేసినారు ఇక్కడ చాలా మంది. ఇప్పుడు కూడా లైన్ ఉంది, మరి అంత ఎక్కువ లేదు. ఎస్, సాగర్ రింగ్ రోడ్. ఫస్ట్ లెవెల్ ఫ్లైఓవర్, సెకండ్ లెవెల్ ఫ్లైఓవర్. అండ్ ఇక్కడ కుబేరా సినిమా షూటింగ్ పోయిరా 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 మామ అని ఉంటుంది చూడండి పాట. అది ఇదిగోండి ఈ ఫ్లైఓవర్ కిందని, ఈ ఫ్లైఓవర్ పైన షూటింగ్ జరిగింది. ఈ లోకల్ ఎమ్మెల్యే గారే వీడియో రీల్ చేసి పెట్టినారు. అప్పటిదాకా నాకు తెలియదు ఇక్కడ జరిగిందని. ఇదిగోండి ఇది మ్యాటర్. ఇందాక చెప్పినాక రైట్ ఓవైసీ స్ట్రైట్ పోయి అక్కడ రైట్ కొట్టే సాగర్ రింగ్ రోడ్ ఇబ్రహీంపట్నం వైపు, స్ట్రైట్ వెళ్ళిపోతే వనసలిపురం. మనం ఇటు వెళ్తున్నాం, ఎల్బీ నగర్ వైపు వెళ్తున్నాము. అండ్ కింద కూడా మనము ఆడుకోవచ్చు, ఫ్రీయే. క్రికెట్ ఆడుకోవచ్చు, ఏమన్నా గేమ్స్ ఆడుకోవచ్చు ఫ్లైఓవర్ కింద. ఇవన్నీ కూడా చూడండి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడే ఈ 2-3 డేస్లోనే ఇదంతా ఫామ్ అయింది. అంత ఐరన్ ఫ్రేమ్లు ఉండే కానీ ఇది గేమ్స్ ఆడే వాళ్ళు, స్పోర్ట్స్ ఆడే వాళ్ళ ఇమేజెస్ అన్నీ ఇప్పుడే పెట్టినారు. ఇది మ్యాటరు. ఇక్కడతోటి వీడియో ఎండ్ చేస్తున్నా. ఫ్రమ్ సైదాబాద్ టు బైరమ్మల్ కూడా, లేదా ఎల్బీ నగర్ అని కూడా మనం అనుకోవచ్చు ఈ వీడియోని. సరే, ఎల్బీ నగర్ అని పెట్టేస్తే అయిపోతుంది. ఫ్రమ్ సైదాబాద్ టు ఎల్బీ నగర్. ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి ఇదే ఛానల్లో, చూస్తుండండి. ఆ టైం కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎండింగ్లో, స్టార్టింగ్లో చూపించడం మర్చిపోయినా, డేట్ కూడా చూపిస్తా. బైక్ రైడింగ్ అయితే చూసేయచ్చు. 40,614. ఓకే, పక్కన 3 ఉంది. ఎన్ని కిలోమీటర్స్ వచ్చినాం, దానికి ఎంత టైం పట్టింది అనేది వీడియో డ్యూరేషన్ చూస్తే అర్థమైపోతుంది. ఇదిగోండి 1:53 మిట్ట మధ్యాహ్నము, జూన్ 11, 2026. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. ద జర్నీ అనే సిరీస్ వస్తూనే ఉంటుంది, చూస్తూనే ఉండండి.